శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కర్నూలు నగరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి నేల కొరిగే భారీ వృక్షాలు ప్రధానంగా కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్తో పాటుగా కలెక్టరేట్ ప్రాంగణంలో కూడా భారీ వృక్షాలు కింద పడిపోవడం జరిగింది. విఠల్ నగర్ ఇతర ప్రాంతాల్లో పూర్తిగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి నుంచి కరెంటు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వృక్షాలు కరెంటు తీగలపై పడడంతో విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా కర్నూలు నగరంలో గత రాత్రి కురిసినటువంటి గాలివాన మాత్రం బీభత్సాన్ని సృష్టించింది. ఉరుములు మెరుపులతో మాత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో విద్యుత్ స్తంభాలపైన భారీ వృక్షాలు నెలకొరిగాయి. ప్రధానంగా హోర్డింగ్లతో పాటుగా ఫ్లెక్సీలు కూడా ఎక్కడికక్కడ పడిపోయినటువంటి పరిస్థితి. సో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగరంలో చీకట్లు అలుముకున్నాయి. ప్రజలు అల్లాడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మతులు చేపడుతున్నారు. రాత్రి 12 గంటల వరకు కూడా పనులు కొనసాగుతుండటంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేకపోయారు. ప్రధానంగా అర్ధరాత్రి వరకు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరితో ఉక్కపోతతో విలువిల్లాడేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ప్రధానంగా హాస్పిటల్స్ లో రోగులు అవస్థలు పడుతున్నారు. ఈదురు గాలులకు కల్లూరు మండలం పందిపాడు వద్ద ఆటో పైన విద్యుత్ స్తంభం పడటంతో కల్లూరుకు చెందినటువంటి ఆటో డ్రైవర్ రామకృష్ణ దుర్మరణం చెందారు. మొత్తం మీద కర్నూలు వ్యాప్తంగా కూడా గాలివాన బీభత్సం సృష్టించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి స్థాయిలో మాత్రం సహాయక చర్యలను క్లియర్ కట్ గా చేయడం జరిగిందా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజు, నిన్న కురిసేటువంటి అకాల వర్షం కారణంగా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ విద్యుత్ పూర్తిగా స్తంభించిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే భారీ వృక్షాలు కూడా నెలకొన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. నిన్న సాయంత్రం మొదలైనటువంటి ఈదురు గాలులతో మొదలైనటువంటి వర్షం భారీగా కురుస్తుందని చెప్పవచ్చు. దాదాపు 2-3 గంటల పాటు ఈ కురిసిన వర్షాన్ని కూడా భారీ ఎత్తున కూడా కర్నూలు కలెక్టరేట్ ప్రాంగంలో ఉన్నటువంటి భారీ వృక్షాలు కూడా నేల కోరిగాయి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి కార్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో కూడా భారీ వృక్షాలు కూడా నేల కొరిగాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా తీవ్రంగా ఈ విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ వైర్ల పైన ఈ చెట్లు ఒరిగిన నేపథ్యంలో కూడా ఒకసారిగా విద్యుత్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇదే తరహాలో కూడా చెట్లు నేల కొరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా నిన్న కురిసినటువంటి వర్షానికి చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపైన పడిన నేపథ్యంలో ఒకసారిగా విద్యుత్ కి అంతరాయమైంది. కొన్ని ప్రాంతాలకి విద్యుత్ పునరుద్ధరించినప్పటికీ కూడా మరికొన్ని ప్రాంతాలకు ఇప్పుడు కర్నూలు విఠల్ నగర్ కావచ్చు, గాయత్రి ఎస్టేట్ కావచ్చు, కొన్ని ప్రాంతాలకు ఇంకా విద్యుత్ రాలేదని చెప్పవచ్చు. నిన్న రాత్రి నుంచి కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎండాకాలం ఈ ఉక్కపోతతో చాలా ఇబ్బంది పడతారని చెప్పవచ్చు. చిన్న పిల్లలతో ఎటు వెళ్ళలేకన్నట్టు ఉన్నటువంటి పరిస్థితి. రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా విఠల్ నగర్ తదితర గాయత్రి ఎస్టేట్ ప్రాంతాలకు ఇప్పటి వరకు కూడా కరెంట్ రాలేదని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వేగవంతం చేయాలి, ఎందుకంటే మరమ్మతు పనులు ఒకవైపు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఇంకా వేగవంతం చేసి చిన్న వృక్షాలు ఉంటే వాటిని తొలగించి వెంటనే అక్కడ విద్యుత్ పునరుద్ధరణ చేయాలని చెప్పేసి కూడా పబ్లిక్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు మనకు పందిపాడు సమీపంలో అటు ఆటోగా వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఒకసారిగా వృక్షం పడడం వల్ల కూడా ఆటో డ్రైవర్ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా హఠాత్తుగా వాతావరణం మారిపోయిందని చెప్పవచ్చు. ఈదురు గాలులతో ఒక్కసారిగా భారీ వర్షం కురిసిన నేపథ్యంలోనే కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు వృక్షాలు మాత్రం నేలకొరిగాయని చెప్పవచ్చు. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ అంతరాయము కొనసాగుతుంది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు ఇంకా ముమ్మరం చేయాల్సినటువంటి ఎప్పటి వరకు అంటే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే హాస్పిటల్స్ లో కూడా విద్యుత్ అత్యవసరం ఎమర్జెన్సీ సర్వీసులు కూడా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎప్పటి వరకు ఉండేటువంటి ఛాన్స్ ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. రాజు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే జనరేటర్ సహాయంతో కూడా అక్కడ విద్యుత్ అంతరాయం లేకుండా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ప్రత్యామ్నాయ మార్గం ఉంది కాబట్టి రోగులకు కానీ ఎవరికి ఇబ్బంది తలెత్తినటువంటి సందర్భాలు లేవు. అయితే ముఖ్యంగా కాలనీలో నెలకొన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఇప్పుడు ఈ చెట్లు ఒరిగి ఆ విద్యుత్ వైర్ల పైన పడిన నేపథ్యంలో కూడా వాటిని తొలగింపు కార్యక్రమం చాలా ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం నుంచి కూడా కరెంటు లేక చాలా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఉక్కపోతతోటి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదే 11-11:30 వరకు సహాయతలు చేపట్టినప్పటికీ కూడా ఇంకా పవర్ పూర్తిగా రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికైనా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఆ రకంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి చెట్లను తొలగించేటువంటి కార్యక్రమం అంటే విద్యుత్ అంతా పూర్తిగా నిలిపేశారు కాబట్టి ఆ చెట్లను పూర్తిగా తొలగించిన తర్వాతనే విద్యుత్ ఇస్తామంటున్నారు. కాబట్టి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కాబట్టి ఇతర అధికారులు కూడా
దీనిపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారని చెప్పవచ్చు. అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వెంటనే విద్యుత్తును పునరుద్ధరించాలని చెప్పేసి కూడా ఇప్పటికే వారికి ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ అధికారులు మాత్రం ఇప్పటికీ రంగంలోకి దిగారని చెప్పవచ్చు. పూర్తి స్థల ఆ చెట్లను తొలగించిన తర్వాత విద్యుత్తును పునరుద్ధరించేటువంటి కార్యక్రమం చేపడుతూ సహకార చర్యలు అయితే జరుగుతున్నాయని చెప్పవచ్చు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. కర్నూలు నగరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి భారీ వృక్షాలు కూడా నేలగొరిగినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రధానంగా కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్తో పాటుగా కలెక్టరేట్ ప్రాంగణంలో భారీ వర్షాలు నేలకొరిగాయి. విఠల్ నగర్ ఇతర ప్రాంతాల్లో కూడా పూర్తిగా విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి నుంచి కరెంటు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వృక్షాలు కరెంటు తీగలపైన పడడంతో విద్యుత్కు అంతరాయం వచ్చినట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా కర్నూలు నగరంతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలతో పాటు కర్నూలు నగరంలోని కీలకమైనటువంటి నగరాల్లో కూడా మరి ముఖ్యంగా ప్రాంతాలలో కాలనీల్లో కూడా గాలివాన సృష్టించినటువంటి బీభత్సంతో విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరించలేకపోతున్నారు. ప్రధానంగా ఉరుములు మెరుపులు కూడా ఒక్కసారిగా భయపెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీ హోర్డింగ్లతో పాటుగా ఫ్లెక్సీలు కూడా రోడ్డుపైన పడ్డాయి. అక్కడ విద్యుత్ సరఫరాను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలంటూ కూడా అక్కడి ప్రజలు ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో చీకట్లు కూడా అలుముకున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ప్రజలు అల్లాడిపోయారు నిన్న అర్ధరాత్రికి సంబంధించి. సో విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మతులు చేపడుతున్నప్పటికీ ఇంకా ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితులే తలెత్తుతున్నాయి. రాత్రి 12 గంటల వరకు కూడా ఆ పనులు కొనసాగుతుండటంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేకపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అర్ధరాత్రి వరకు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఉక్కపోతతో విలవిల్లాడినటువంటి పరిస్థితి. ప్రధానంగా హాస్పిటల్స్ లో రోగులు కూడా అవస్థలు పడ్డారు. మరి ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసులు కూడా కొంతవరకు అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం స్క్రీన్ మీద చూసుకున్నట్లుగా భారీ వృక్షాలన్నీ కూడా గాలివానకు నేల కొరిగినటువంటి పరిస్థితి. కొన్ని కార్ల మీద పడ్డాయి, కొన్ని విద్యుత్ తీగల మీద పడ్డాయి. సమీపంలో ఉన్నటువంటి బైక్ల పైన మరి ముఖ్యంగా గుడిసెల పైన పడడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి ఉంది. అయితే తక్షణమే విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.